जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఇక్కడ పీఠికలో 2వ భాగంలోకి వచ్చాము. మనకి ఈ మహాభారతం అంటే ఏంటి అంటే, ఈ మహాభారతంలో నరుడు ఎలాగ నారాయణులాగా మారే ఆ ప్రస్థానంలో ఎలాగ మారుతాడు, ఆ ప్రస్థానం ఎలా జరుగుతుంది అనేదంతా చూపిస్తే, ఇంకొక పక్క నారాయణుడు నరుడి కోసము ఉద్ధరించేదానికి ఎంతగా తను అనుగ్రహించి ఆ నరుడిని నారాయణుడిగా మారుస్తాడు అనేది ఈ భారతం మనకు తెలియజేస్తుంది. ఇదే భారతం యొక్క పరమార్థం. ఇక ఈరోజు ముందుకొస్తే, మహాభారతం అంతా ఒక ఎత్తు, నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒక ఎత్తు. భగవద్గీత భారతానికి అంతరాత్మ. దాన్ని కూడా పంచమ వేదమని పిలిచే సాంప్రదాయం ఉన్నది. భారతమంతా చదివిన తర్వాత పఠితలు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వీరుల కథలన్నీ తలుచుకొని లౌకిక విభూతులన్నీ విషాదాన్నే మిగిలిస్తాయని తెలుసుకొని నిర్వేదాన్ని పొందుతారని, ఆ నిర్వేదాన్ని తొలగించుకొనటానికి భారతంలోని వాసుదేవ తత్వాన్ని, గీతాసారాన్ని ఆశ్రయిస్తారని, తద్వారా క్రమంగా ముక్తిని సాధిస్తారని చెప్పే పరిపాటి ఉన్నది. దాని వలన మహాభారత పరమార్థం మోక్షఫలం అని స్పష్టమవుతున్నది. ఏ గ్రంథం అటువంటి దివ్య ఫలాన్ని అందిస్తుందో దాన్నే భారతీయులు పంచమ వేదంగా, జ్ఞాన ఫలంగా, పవిత్ర గ్రంథంగా భావిస్తారు. మహాభారతం అటువంటి మహాఫలం. మహాభారత ప్రశస్తి. వ్యాస మహాభారతాన్ని ప్రశంసించని ప్రాచీన గ్రంథం లేదంటే ఆశ్చర్యం లేదు. మచ్చుకు మార్కండేయ మహాపురాణం పలికిన మాటలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాభారతం అంతా ఒక ఎత్తు అయితే, అందులో నారాయణుడు నరుడికి బోధించినటువంటి భగవద్గీత ఇంకొక ఎత్తు. ఈ భగవద్గీత ఈ మహాభారతానికి అంతరాత్మ. దీన్ని కూడా పంచమ వేదం అనే పిలిచే సాంప్రదాయం ఉందట.
అయితే భారతమంతా చదివినటువంటి వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినటువంటి వీరుల కథలన్నీ తలుచుకొని ఇక లౌకిక విషయాలన్నీ కూడా విషాదాన్నే మిగిలిస్తాయని తెలుసుకొని నిర్వేదాన్ని పొందుతారు. ఆ నిర్వేదాన్ని తొలగించుకోవడానికి భారతంలోని వాసుదేవ తత్వాన్ని, గీతా సారాన్ని ఆశ్రయిస్తారు పాఠకులు. తద్వారా వాళ్ళు క్రమంగా ముక్తిని సాధిస్తారు అని చెప్పే పరిపాటి కూడా ఉంది. దాని వలన మహాభారతం పరమార్థం మోక్ష ఫలం అని స్పష్టమవుతుంది. అంటే మహాభారతం యొక్క పరమార్థం ఏంటి అంటే మోక్షం. ఈ గ్రంథం ఎటువంటి దివ్య ఫలాన్ని అందిస్తుందో అన్ని దాన్నే ఈ భారతీయులు, అందుకే ఈ మహాభారతాన్ని పంచమ వేదంగా, జ్ఞానఫలంగా, పవిత్ర గ్రంథంగా భావిస్తారు. మహాభారతం అటువంటి మహాఫలం. ఈ మహాభారతాన్ని ప్రతి గ్రంథం కూడా ప్రశంసిస్తూ ఉంటుంది. దాన్ని ప్రశంసించిన గ్రంథం అంటూ ఉండదు. ఇక మచ్చుకు అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి మార్కండేయ మహాపురాణంలో పలికిన మాటలు ఇవి. శ్లోకం చెప్తున్నారు. భగవన్ భారతాఖ్యానం వ్యాసేనోక్తం మహాత్మనా పూర్ణమస్త్వమలై శుభ్రైర్ నానాశాస్త్రం సముచ్చయైః జాతిశుద్ధి సమాయుక్తం సాధు శబ్దోపశోభితం పూర్వపక్షోక్తి సిద్ధాంత పరినిష్ఠా సమన్వితం హృదశానాం యథా విష్ణుద్విపదాం బ్రాహ్మణో యథా భూషణానాం చ సర్వేషాం యథా చూడామణిర్వరః యథాయుధానాం కులిశమింద్రియాణాం యథా మనః తదేహ సర్వశాస్త్రాణాం మహాభారతముత్తమం యత్రార్థశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే పరస్పరానుబంధాశ్చ సానుబంధాశ్చ తే పృథక్ ధర్మశాస్త్రమిదం శ్రేష్టమర్థశాస్త్రమిదం పరం కామశాస్త్రమిదం చాగ్ర్యం మోక్షశాస్త్రం తతోత్తమం చతురాశ్రమధర్మాణమాచారస్థితి సాధనం ప్రోక్తమేతన్మహాభాగ వేదవ్యాసేన ధీమతా తథా తాతకృతం హ్యేతద్వ్యాసేనోదారకర్మణా యథా వ్యాప్తం మహాశాస్త్రం విరోధైర్నాభిభూయతే వ్యాసవాక్యజలౌఘేన కుతర్కతరుహారిణా వేదశైలావతీర్ణేన నిరజస్కామహీస్కృతా కలశబ్దమహాహంసం మహాఖ్యానవరాంబుజం కథావిస్తీర్ణసలిలం కాష్ణం వేదమహాహ్రదం. మహాత్ముడైన వ్యాసుడు చెప్పిన భారతాఖ్యానం అనేక శాస్త్రార్థాల సమాహారం. సాధు శబ్ద ప్రయోగాలకు, సహజ వస్తు ప్రతిపాదనలకు, ధార్మిక విషయాలలో వేద పూర్వపక్షాలను ఖండించి సిద్ధాంతాలను సమర్థవంతంగా చేసే పద్ధతులకు అది కాణాచి. దేవతలలో విష్ణువు వలె, విజన్ములలో బ్రాహ్మణుడి వలె, అలంకారాలన్నిటిలో చూడామణి వలె, ఆయుధాలలో వజ్రాయుధం వలె, ఇంద్రియాలలో మనస్సు వలె, వేదాంగాలైన సర్వశాస్త్రాలలో మహాభారతం ఉత్తమం. ధర్మ, అర్థ, కామ, మోక్షాంశాలను వివరించటమే కాకుండా వాటి మధ్య ఉండే పరస్పర అనుబంధాలను, అవినాభావ సంబంధాలను వివరిస్తుంది భారతం. ధర్మశాస్త్రాలలో, అర్థశాస్త్రాలలో, కామశాస్త్రాలలో, మోక్షశాస్త్రాలలో మహాభారతమే మహనీయమైనది. చతురాశ్రమ ధర్మాలను ఆచరించేటప్పుడు కలిగే వైరుధ్యాలను తొలగించి అన్వయించి మార్గం చూపించే మార్గదర్శి మహాభారతం. వేద శిఖరాల నుండి జలపాతం వలె దూకే వ్యాస వాక్య తాత్పర్యాలకు కుతర్క వృక్షాలు కూలిపోతాయి. వేదార్థ జలం కాష్ణవేదమని పిలువబడే మహాభారత మహాసరోవరంగా రూపొందింది. అందులోని లోతు వాసుదేవతత్వం. ఆఖ్యానాలనే మహాపద్మాలు అందులో ఉంటాయి. మధురమైన నాదాలు చేసుకుంటూ శబ్దాలనే మహాహంసలు అందులో సంచరిస్తూ ఉంటాయి అని మహాభారతాన్ని కీర్తించింది మార్కండేయ పురాణం. అదొక్కటే కాదు, మహాపురాణాలన్నీ మహాభారతాన్ని మహిమోన్నతంగా కీర్తించాయి. ఆ తాత్పర్యమంతా స్ఫురించేటట్లు నానా పురాణ విజ్ఞాన నిరతుడైన నన్నయ్య ఒక గొప్ప పద్యం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాత్ముడు ఎవరు? దీన్ని వ్రాసినటువంటి వ్యాసుడు. ఆయన చెప్పినటువంటిదే
భారతాఖ్యానం అనేది అనేక శాస్త్రాల యొక్క అర్థాల సమాహారం. ఎన్నో శాస్త్రాలను వాటి అర్థాలను సమీకరిస్తే వచ్చేదే ఈ మహాభారతం. ఇక సాధు శబ్ద ప్రయోగాలకు, సహజ వస్తు ప్రతిపాదనలకు, ధార్మిక విషయాలలో వేదాల యొక్క పూర్వపక్షాలను ఖండించి సిద్ధాంతాలను సమర్థవంతంగా చేసే పద్ధతులకు అది కాణాచి. దేవతలలో విష్ణువట, విజన్ములలో అంటే మిగిలిన జన్మల్లో మానవ జన్మల్లో ఏది ఉత్తమ జన్మం? బ్రాహ్మణుడి జన్మం. అలాగే బ్రాహ్మణుడిలాగా అలంకారాలన్నిటిలోనూ చూడామణి, ఆ తర్వాత ఆయుధాలలో వజ్రాయుధం మేలు, అలాగా వజ్రాయుధంలాగా. అలాగే ఇంద్రియాలలో మనస్సు ఎంతో గొప్పది కాబట్టి మనస్సులాగా. వేదాంగాలైనటువంటి సర్వశాస్త్రాలలో మహాభారతం ఉత్తమం. ఇంకా ఏం చెప్తున్నారు? ధర్మ అర్థ కామ మోక్షాంశాలన్నింటినీ వివరించటమే కాకుండా వాటి మధ్య ఉండే పరస్పర అనుసంధాలు అంటే ఏంటి? ఒకదానిని ఆనుకుని ఇంకొకటి, ఒకదానిని అనుబంధించుకొని ఇంకొకటి ఆసరాగానే ఉంటుంది. ఏది విడదీయడానికి లేదనమాట. అన్నీ కలిసి ఉంటేనే ఆ మోక్షం వస్తుంది అనేసి ఆ అవినాభావ సంబంధాన్ని కూడా వివరిస్తుంది భారతం. ఇక ధర్మశాస్త్రాల్లో, అర్థశాస్త్రాలలో, ధర్మశాస్త్రం అంటే అందరికీ ధర్మం గురించి ఏం చెప్తుందో అది ధర్మశాస్త్రాలు. ఇక అర్థశాస్త్రాలంటే ధాన్యం గురించి, ధనం గురించి చెప్పేటువంటి అర్థశాస్త్రాలు. కామశాస్త్రాలు అంటే కోరికల గురించి ఉన్నటువంటి శాస్త్రాలు. మోక్ష శాస్త్రాలలో అన్నిటికంటే కూడా మహాభారతమే మహనీయమైంది. ఇక చతురాశ్రమ ధర్మాలు అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్ష ధర్మార్థ కామ మోక్షాలను ఆచరించేటప్పుడు. ఇక చతురాశ్రమ ధర్మాలు అంటే ఏంటి? ఇక గృహస్థు ధర్మము ఇవన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత ఇంకేమంటారు? మనకి వర్ణాలు ఏమి? బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, ఈ 4ని చాతురాశ్రమాలు అంటారు. ఈ 4 ఆశ్రమాలలో నుంచి ఆ ధర్మాలను ఆశ్రమానికి తగినటువంటి ధర్మాన్ని ఆచరించేటప్పుడు కలిగేటువంటి విరుద్ధాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించి ఇంకొక దానికి మంచి అన్వయం చేసుకునేటువంటి మార్గం కూడా చూపించే మార్గదర్శి ఈ మహాభారతం. వేదాలనే శిఖరాల నుండి దూకే జలపాతంలాగా వ్యాసుడి యొక్క వాక్య తాత్పర్యాలకు కుతర్కమనే వృక్షాలన్నీ కూలిపోతాయి. అంటే కుతర్కాలు ఈ మహాభారతం ముందర పనికి రావు అని చెప్తున్నారు. ఇక వేదార్థ జలం ఏది అంటే కాష్ణవేదం అని పిలువబడే మహాభారతము మహాసరోవరంగా రూపొందింది. అయితే అందులోని లోతు ఏదయ్యా అంటే వాసుదేవతత్వం. ఈ వాసుదేవతత్వం ఆఖ్యానాలు అంటే ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఆ సంఘటనలు, ఆ పద్యాలు, వీటినే ఆఖ్యానాలు అంటారు. ఆ ఆఖ్యానాలు అనే మహాపద్మాలు ఈ మహాభారతం అనే సరోవరంలో ఉంటాయి. ఈ మధురమైన నాదాలు చేసుకుంటూ శబ్దాలనే మహాహంసలు అందులో తిరుగుతూ ఉంటాయట. అలా కీర్తించింది మహాభారతాన్ని ఈ మార్కండేయ పురాణం. అదొకటే కాదు, మహాపురాణాలన్నీ కూడా మహాభారతాన్ని మహిమోన్నతంగా కీర్తించాయి. ఆ తాత్పర్యమంతా స్ఫురించేటట్లు మనకు నానా పురాణ విజ్ఞాన నిరతుడు అంటే అన్ని రకాల పురాణాల గురించి తెలిసినటువంటి వాడైనటువంటి నన్నయ్య ఒక గొప్ప పద్యం చెప్పాడట. అదేంటి? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవిరుషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని యైతిహాసికులితిహాసమనియు బరమ పౌరాణికల్ బహుపురాణ సముచ్చయంబని మహీగునియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండజేసే భారతంబు. శతపర్వ సంస్కృత మహాభారతం, అష్టాదశ పర్వ ఆంధ్ర మహాభారతం. కురుక్షేత్ర యుద్ధంలో మహాభారతంలో మహనీయ ఘట్టం. కృతత్రేతాయుగాల చివర క్రమంగా దేవాసుర రామ రావణ యుద్ధాలు ఏ విధంగా జరిగాయో, ద్వాపర యుగాంతంలో పాండవ ధార్త రాష్ట్రుల మధ్య
కురుక్షేత్రంలో 18 రోజులు మహాఘోర యుద్ధం ప్రవర్తిల్లింది. ఒక విధంగా మహాభారతేతి వృత్తాన్ని 2 విభాగాలుగా చేయవచ్చును. ఒకటి పాండవులు కౌరవులు పుట్టిన నాటి నుండి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా సాగే కథ. 2 యుద్ధానంతరం పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి మహాప్రస్థానం చేసిన కథ. కురుక్షేత్ర యుద్ధానికి ముందు వెనకల కథయే మహాభారతం. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు ఈ పద్యం నుంచి? కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ఒక మహనీయమైన ఘట్టం. ఇక కృత త్రేతాయుగాల చివరల్లో క్రమంగా దేవతలు రాక్షసులు, ఆ తర్వాత ఎక్కడ కృత యుగంలో, ఇక త్రేతాయుగంలో రామరావణ యుద్ధాలు ఏ రకంగా జరిగాయో, ద్వాపర యుగానికి అంతంలో పాండవులు ధార్తరాష్ట్రులు అంటే ఎవరు, ధృతరాష్ట్రుడి పిల్లల మధ్య జరిగినటువంటి కురుక్షేత్రంలో 18 రోజులు మహాఘోర యుద్ధం జరిగింది. ఒక విధంగా మహాభారత ఇతివృత్తాన్ని 2 విభాగాలుగా చేయొచ్చు. ఒకటి పాండవులు కౌరవులు పుట్టిననాటి నుండి కురుక్షేత్ర యుద్ధానికి వాళ్ళు ఎలా సిద్ధమవుతున్నారో సాగేది ఒక కథ అయితే, ఒక భాగం అయితే, రెండో భాగం యుద్ధానంతరం పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి మహాప్రస్థానం చేసినటువంటి కథ ఇది. కాబట్టి కురుక్షేత్రానికి ముందు వెనుక వచ్చే కథయే మహాభారతం అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకు నన్నయ్య ఏం చెప్తున్నారు అంటే, ధర్మతత్వజ్ఞులు ఏమంటున్నారు? ఈ మహాభారతమే ధర్మశాస్త్రం. ఇక యథాత్మ విధులు అంటే ఆధ్యాత్మ విధులు ఏమంటున్నారు? వేదాంతం అంటున్నారు. ఇక నీతి విచక్షణలు ఏమంటున్నారు? నీతి శాస్త్రం అని పిలుస్తున్నారు. ఇక కవులు ఏమంటున్నారు? మహాకావ్యం అని పిలుస్తున్నారు. లక్షణికులు సర్వ లక్షణాలు కలిగినటువంటిది ఈ మహాభారతం అంటున్నారు. ఇక ఐతిహాసికులు ఏమంటున్నారు? ఇదే ఇతిహాసము, ఇదే మహా ఇతిహాసము అని చెప్తున్నారు. ఇక పరమ పౌరాణికులు అంటే మహాపురాణాన్ని చదివినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? ఇది అన్ని పురాణాల సంగ్రహము అని చెప్తున్నారు. ఇంకా వివిధ వేద తత్వవేది, అన్ని రకాల వేదాలకు తత్వవేది అయినటువంటి వేదవ్యాసుడు ఆదిముని. ఆయన ఎవరు? ఆదిముని అయినటువంటి పరాశరుడు అనేటువంటి ఆయన యొక్క పుత్రుడు. ఈయన ఎవరు? విష్ణు అంశ. ఈయన విశ్వానికి మంచి చేయడాని కోసం పరిగెత్తుతూ, అంటే అసలు ఆయన ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకోకుండా పుట్టినప్పుడే ఎలా పుట్టాడు? మనకి వ్యాస భగవానుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ మధ్యన నేను ఒక చిన్న వీడియో చూశాను, అదే మీకు చెప్తాను. ఈ వ్యాసుడు పక్కన పెడితే మనము పరాశరుడు ఆయన మహాముని. ఈ పరాశర మహాముని ఒకరోజు గంగ మీద వెళ్తూ ఉంటే ఆ గంగను దాటించడానికి సత్యవతి పడవలో ఆయన కూర్చోబెట్టుకొని వెళ్తుంటుంది. కరెక్ట్గా అదొక బ్రహ్మ ముహూర్తం అనమాట, అద్వితీయమైన ముహూర్తం. ఆ ముహూర్తంలో కనుక ఒక సంపర్కం జరిగితే ఆ సంపర్కం నుంచి పుట్టేటువంటి దివ్యమైనటువంటి ఆత్మ ఈ మహాలోకాలన్నిటికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అలాంటి వాడు పుడతాడు అని ఆయనకు తెలిసి అప్పటికప్పుడు అడుగుతాడు ఆవిని, సత్యవతిని, ఇదిగో అమ్మ, ఈ మహాముహూర్తం ఇది, ఇలాంటి ముహూర్తంలో ఒక దివ్యమూర్తి పుడతాడు. ఈ దివ్యమూర్తి నుంచి లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి నాకు నీ అనుమతి కావాలి అంటాడు. అప్పుడు అడుగుతుంది, స్వామి మీరు నన్ను అడుగుతున్నారు సరే, అసలే నేను మత్స్యగంధిని, అంటే ఆవిడ చేపలు పట్టే కులంలో పుట్టింది, నేను అసలే చేపల కంపు కొడుతుంటాను, నన్ను ఎలా ముట్టుకుంటారండి మీరు అని అడుగుతుంది. అంటే అవునా, సరే నువ్వు దాని గురించి వరి కాకుండా. ఆ తర్వాత ఆయన తనను మత్స్యగంధి కాకుండా చేస్తాడు. అయితే మళ్ళీ అంటది, ఇలా నది మధ్యలో పడవ మీద ఎలా అయ్యా అని అడుగుతుంది. అవునా, సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆ చుట్టూ ఏం చేస్తాడు, ఒక ఫాగ్ అంటారు, మంచు, ఫుల్ మంచు కప్పేస్తున్నాడు. ఎదుటివాడి ముఖమే కనిపించదు, అంతటి దట్టమైన మంచును కప్పేస్తాడు ఆయన. ఇక నీళ్లలో ఎలా జరుగుతుంది అంటే, అప్పటికప్పుడు ఆ నీళ్ల కింద భూమిని పుట్టిస్తాడు ఆయన. ఆ భూమి ఇలా పైకెత్తితే ఆ భూమిపై నుంచి ఒక మర్రి చెట్టు వటవృక్షం వస్తుంది. ఆ వటవృక్షం కింద అప్పుడు ఆయన, అమ్మ ఇప్పుడు ఓకేనా అంటాడు. సరే స్వామి అంటది. ఇంకా కళ్ళు మూసుకుంటుంది సత్యవతి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోప సంపర్కం అయిపోతుంది, ఆమెకి గర్భధారణ కూడా జరిగిపోతుంది పరాశరుని నుంచి. అంటే మామూలుగా మనకి సినిమాలలో ఏం చూపిస్తారు, సంపర్కము అంటే శరీరాల కలయిక అన్నట్లు చూపిస్తారు. వీళ్ళెవరండి?
అసలు శరీరాల కలయిక లేకనే ఆయన తన తేజస్సును ఆవిడలో పెట్టేశాడు. అది ఆనాటి మహాభారతంలో అప్పటి మన ఋషుల యొక్క పవిత్రతనే కాదు, ఏం చెప్పాలి అంటే వాళ్ళ యొక్క సామర్థ్యత అనేది మనం చూసుకోవాలన్నమాట. అలాగా చక్కగా ఆయన ఆవిడకి కళ్ళు మూసి తెరిచే లోపల సంపర్కం చేసి ఆవిడలో ఆయన తేజస్సును పెట్టేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువే అంశగా మారి ఆమె కడుపులో నుంచి పుడతాడు. వెంటనే కొద్ది నిమిషాలలోనే కొడుకుగా పుడతాడు. పుట్టినవాడు పుట్టినట్లే ఉండడు, పెద్దవాడైపోతాడు. ఎలాంటి రంగులో ఉంటాడు? నల్లని రంగులోనే ఉంటాడు. అందుకే ఆయనకి కృష్ణద్వైపాయనుడు, ఇంకా బాదరాయణుడు అని ఎందుకు పేరు అంటే ఆ వృక్షం కింద పుట్టాడు కాబట్టి బాదరాయణుడు అని పేరు ఆయనకి. పుట్టిన వెంటనే తల్లి తండ్రి దగ్గర ఆయన ఆశీర్వాదం తీసుకొని లోక కళ్యాణం కోసం వేదాలను 18 మహాపురాణాలను 4 వేదాలను ఆ వేదాల రాసినంత వర్గీకరించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలుగా విభజించి వాటిని తన శిష్యులకు అందరికీ నేర్పించి వాళ్ళతోటి ఈ లోకమంతా ప్రచారం చేయిస్తాడు. అలాగా మనకి ఇప్పుడు కూడా వ్యాసుల వారి యొక్క మహత్తు ఎలాంటిదంటే ఇప్పుడు కూడా ఎవరు కూడా ఒక భగవంతుడి యొక్క ప్రవచనం చెప్పడం కానీ, ఇలా భారతాన్ని చదవడం కానీ, భాగవతాన్ని చదవడం కానీ, శివపురాణమే కానివ్వండి, మార్కండేయ ఏ పురాణమైనా సరే, ఏదైనా సరే, ఏ జ్ఞానం చెప్పేవారైనా సరే ఆ కుర్చీలో కూర్చున్నారు అంటే దానిని వాళ్ళు కూర్చున్నారు అని అనరు, దాన్ని ఏమంటారు? వ్యాసపీఠము అని అంటారు. ఎందుకంటే వాళ్ళల్లో సకల ఏమంటారు జ్ఞానానికి విజ్ఞానానికి మూలాధారమైనటువంటి ఆ వ్యాస భగవానుడే వాళ్ళల్లో వచ్చి మనకి చెబుతారు అనేసి ఒక ప్రతీతి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చెబుతున్నాడు అంటే ఆ వ్యక్తి చెప్పటం కాదు, అది ఆ వ్యాసపీఠం యొక్క మహత్తు, ఆ వ్యాస భగవానుని యొక్క కృప. ఆ వ్యాస భగవానుని కృప నుంచే ఈరోజు మనం ఈ భారతాన్ని చదువుకుంటున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి ఓం వ్యాసాయ నమః, ఓం బాదరాయణాయ నమః, ఓం కృష్ణద్వైపాయనాయ నమః. స్వామి, ఈ ఆడియోని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ సభ్యులందరికీ కూడా నీ అనుగ్రహంతో ఈ మహాభారతాన్ని, ఈ పంచమ వేదాన్ని అందరికీ కృపతో అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఆ భగవంతుడి సన్నిధానికి అందరికీ కూడా ఆ మోక్షాన్ని నీవు అనుగ్రహిస్తావు అని ఆశతోటి మేము ముందుకెళ్తున్నాం. ఇక కురుక్షేత్ర యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని జనశ్రుతి ప్రసిద్ధంగా ఉన్నది. కానీ చరిత్రకారులు చెప్పే కాల నిర్ణయాలు క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి 32వ శతాబ్దం వరకు వేలాడుతున్నాయి. అయితే శ్రీ వేదవ్యాస్ గారు చేసిన కాల నిర్ణయం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1328వ సంవత్సరంలో జరిగింది. మహాభారతంలోని అంతర్గత సాక్ష్యాలతోనూ యుధిష్ఠిర జనమేజయుల పేర్లతో కనబడుతున్న శాసనాధారాలతోనూ మరికొన్ని చారిత్రక పరిస్థితులతోనూ పరిశీలించిన తరువాత ఆ సంవత్సరంలో యుద్ధం జరిగి ఉంటుందని అనేకులు ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఈ కాలాన్ని బట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగి దాదాపు 5000 ఏండ్లు అయి ఉంటుంది అనటంలో కూడా కొంత సామంజస్యం కనబడుతున్నది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? కురుక్షేత్ర యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని అంతకుముందు జనాలకందరికీ తెలుసు. కానీ చరిత్రకారులు చెప్పే కాల నిర్ణయాలు ఏమంటున్నారు? క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుంచి 32వ శతాబ్దం వరకు ఇవి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే శ్రీ వేదవ్యాస్ IAS అని ఈయన శ్రీ వేదవ్యాస్ గారు అనేసి నాకు తెలిసింది చాలా కొద్దిగే, చాలా మహోన్నతమైన వ్యక్తి ఈయనకున్నటువంటి నాలెడ్జ్ చాలా విజ్ఞాన ఘని అనేసి విన్నాను. చిన్నప్పుడు చాలా విన్నాను ఈయన గురించి, కానీ ఇప్పుడు ఏం గుర్తుకు రావట్లేదు. ఎప్పుడన్నా నాకు తెలిస్తే నేను మీకు చెప్తాను. అయితే ఆయన చేసిన కాల నిర్ణయం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1328వ సంవత్సరంలో జరిగింది అని చెప్తున్నారు. దీనికి మహాభారతంలోని అంతర్గత సాక్ష్యాలు, ఆ తర్వాత యుధిష్ఠిర జనమేజయుల పేర్లతో కనబడుతున్న శాసనాలు, వాటి ఆధారాలతో, ఆ తర్వాత మరికొన్ని చారిత్రక పరిస్థితులతోనూ పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరంలో ఆ యుద్ధం జరిగి ఉంటుంది అని అనేక మంది ఇప్పుడు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ కాలాన్ని బట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగి దాదాపు 5000 సంవత్సరాలు అయ్యింది అనటంలో కూడా కొంత
సామంజసం ఉంది అని చెప్పి చెబుతున్నారన్నమాట. ఇక్కడితో ఈరోజు మనం ఆగుదాము మహాభారతాన్ని. ఇక నారాయణీయం తీసుకుంటారా? ఎవరొస్తారు ఈరోజు ముందుకి? నారాయణీయం రాజీ ఉందా? లేదంటే ఇంకా నా బుక్స్ వచ్చేసినాయమ్మా. ఎవరు చదవకపోతే నేనే చదువుతాను. ఇంకా ఎన్నో దశకం అండి త్రివేణి గారు? చదవనా? 44వ దశకం 7, 8 చదవండి. మీరు తొందరగా అందరూ బుక్కులు ముందు పెట్టుకోవాలి. ఇక ఇప్పటి నుంచి లేట్ చేయడానికి లేదు. స్నిహ్యతి యస్తువ పుత్రే ముహ్యతి సనం మాయికై పునఃశోకై ద్రుభ్యతి యస్సతు నశ్యేత్ ఇత్యవద్దతే మహత్వమృషివర్యః. చాలా బాగా చదివావు అనిత. యదునందన, గర్గమహర్షి నందగోపునితో నీ ప్రభావమును గురించి చెప్పుచు, నిన్ను ప్రేమించువాడు మాయ వలన కలుగు దుఃఖములను పొందడు, అట్లే నిన్ను ద్వేషించువాడు సంపూర్ణంగా నశించును అని చెప్పాను. ఇంకా చెప్తున్నారు నారాయణభట్ట తీరివారు. యదునందన ఎవరు? యాదవుల యొక్క నందన అంటే కొడుకు, యాదవుల యొక్క కొడుకు. గర్గమహర్షి నందగోపుడితో చెప్తున్నాడు. నీ ప్రభావాన్ని గురించి గర్గమహర్షి నందుడితో చెబుతున్నాడయ్యా. ఏమని? ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, నిన్ను ప్రేమించిన వాడు మాయతో కలిగేటువంటి దుఃఖాలను అస్సలు పొందడట. అలాగే నిన్ను ఎవరైతే ద్వేషిస్తాడో వాడు సంపూర్ణంగా నశిస్తాడు అని చెప్పాడట. 8 జేహ్యతి బహుతర దైత్యాన్ నేహ్యతి నిజ బంధులోకమమల పదం శ్రోష్యతి సువిమల కీర్తిరస్యేతి భవద్విభూతి మృషిరుచే. కొద్దిగా తప్పులు జరిగాయి దీనిలో, నేను ఒకసారి రిపీట్ చేస్తాను. జేష్యతి బహుతర దైత్యాన్ నేషతి నిజ బంధులోకమమల పదం శ్రోష్యతి సువిమల కీర్తిరస్యేతి భవద్విభూతి మృషిరుచే. ప్రభు విసర్గ తీసిమన్నారు కదండి? లేదు, ఇక్కడ విసర్గ లేదండి. ప్రభు ఇంకను ఇతడు అనేక రాక్షసులను జయించును, తనను ప్రేమించు వారికి ఉన్నత లోకములను కలిగించును, అట్లే అతని యొక్క నిర్మల కీర్తిని నీవు కూడా వినగలవు అని గర్గాచార్యుడు నందునితో నీ ప్రభావమును గూర్చి వివరించెను. ఇంకా చెప్తున్నాడు స్వామి, ఇంకా ఇతడు అనేక రాక్షసులను జయిస్తాడయ్యా నందా. తన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఉన్నతమైన లోకాలను కలిగిస్తాడు, అట్లే అతని యొక్క నిర్మల కీర్తిని నువ్వు కూడా వినగలుగుతావులే అని గర్గాచార్యుడు నందునితో నీ ప్రభావాన్ని గూర్చి ఉంచాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఎప్పుడు కూడా తండ్రికి తన కొడుకు యొక్క కీర్తి వినడం అంటే ఎంతో ఆనందం. కాబట్టి కొంతమంది ఏమైపోతారు, వాళ్ళ కొడుకుల యొక్క కీర్తిని వినలేరు. ఎయిదర్ వాళ్ళు తొందరగా చనిపోవటము, అందులోనూ నందుడు చాలా వయసు అయిపోయాక కన్నాడు కదా. ఎంతో యశోదానందులు దాదాపు ఇంకా 50 ఏళ్ళు ఉంటుంది మోస్ట్లీ, నేను అనుకున్నదా అంటే లేట్ వయసు అంటారు. ఆ వయసులో గర్భం కలుగుతుంది యశోదమ్మకి. కాబట్టి అంత లేట్ వయసులో అంటే ఆయనకు కూడా భయం ఉండొచ్చు కదా, తనకి ఎప్పుడైనా ఈ వృద్ధాప్యంతో ఎప్పుడు వెళ్తాడో ఏమో అని భయం ఉండొచ్చు. అందుకనే నందుడికి చెప్తాడనమాట గర్గాచార్యుల వారు, ఏమి నందా నువ్వు కూడా వింటావు, నీ కొడుకు యొక్క గుణగణాలన్నీ లీలలన్నీ నువ్వు వింటావు చూడు అని చెప్పి చెప్తాడనమాట మనకి గర్గాచార్యుల వారు నారాయణ భట్టతిరి వారితోటి. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి
శాంతిః. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.